ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పరంజ్యోతి భగవతి ఆలయంలో కొన్ని రోజుల క్రితం అద్భుతం జరిగింది. సాక్షాత్తు అమ్మవారి కంట్లో నుంచి కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. సోమవారం ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు, అప్పటి వరకు కామారెడ్డిలో కురుస్తున్న వర్షం ఒక్కసారిగా నిలిచిపోయిందని, కామారెడ్డిని అమ్మవారు కాపాడారని భక్తులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని భక్తులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయంలో జరిగింది. ఆవు రూపంలో ఉన్న మహాపరమేశ్వరుడి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఎప్పుడు శివుడి మెడలో కనిపించే నాగుపాము ఆలయంలో ప్రత్యక్షం కావటంతో భక్తులు సాక్షాత్తు పరమేశ్వరుడే అంటూ మొక్కారు. ఇది జరిగిన నెలలకు కామారెడ్డిలోని అమ్మవారి కంట్లో నీరు కారటం చర్చనీయాంశం అయింది. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏం చెబుతారో ఇప్పుడు ఆయన ఫోన్ కాల్లోకి తీసుకుని మనం మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి మనకి డీటెయిల్ గా అక్కడ ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి రాజు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు గారు, చెప్పండి మాధురి. అసలు కొన్ని రోజుల క్రితం నిజంగా కామారెడ్డిలో బాగా వరదలు అవి బాగా ముంచుకొచ్చేసాయి కదండి. ఏమవుతుందో అని ప్రజలు చాలా భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే కామారెడ్డి ఆలయంలో అమ్మవారి కంటి నుంచి నీరు కారింది. దాని తర్వాత ఇంకా వరదలు కూడా ఆగిపోయాయి అని చెప్పేసి అక్కడ భక్తులు చెప్తున్నారు. దీని గురించి మాకు ఏం తెలియజేస్తారు? కామారెడ్డి జిల్లా కేంద్రంలో పరంజ్యోతి భగవతి ఆలయంలో ఒక అద్భుతం అయితే జరిగిందని చెప్పొచ్చు. గత వారం క్రితం భారీ వర్షాలు కురవడంతో పాటు కామారెడ్డి జిల్లా మొత్తాన్ని వరదలు అయితే ముంచెత్తాయి. మరి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లోని పలు ప్రాంతాలు అంటే 4-5 రకాల 4 కాలనీలు మాత్రము వరద ముంచెత్తింది. వరద పోటెత్తిన నేపథ్యంలో అక్కడ జల విలయం తాండవం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఉక్కిరిబిక్కిరి కావడంతో పాటు తీవ్ర స్థాయిలో నానా అగచాట్లు పడుతున్నాయి. తెగ ఇబ్బందులకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వర్ణ దేవుణ్ణి కరుణించాలని, అదే సందర్భంలో వర్షం పూర్తి ఆగిపోవాలని ఆ మొక్కని దేవుడు అంటూ లేదు, ప్రాధాన్యపడిన సంఘటనలు అంటూ లేవని చెప్పాలి. ఈ క్రమంలో ఒక్కసారిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరంజ్యోతి భగవతి ఆలయంలో మాత్రం ఒక అద్భుతం అయితే జరిగిందని చెప్పొచ్చు. సాక్షాత్తు అమ్మవారి కంట్లో నుంచి కన్నీరు వచ్చినట్టుగా భక్తులు చెప్పారు. గతంలో ఇటీవల జరిగినటువంటి వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో భక్తులకైతే కొంత బాధగా కలిగినటువంటి పరిస్థితి. అప్పటి వరకు కామారెడ్డిలో కురిసినటువంటి భారీ వర్షం పూర్తి స్థాయిలో నిలిపినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జల విలయం అంతా కొద్దిగా శాంతింపజేసినటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా ఆ భక్తులు మాత్రం ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అమ్మవారి కాపాడారనేటటువంటి ఒక వాదనటువంటి భక్తులు మాత్రం వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం జరిగింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని భక్తులను విశ్వాసిస్తుంది. అదే సందర్భంలో ఆ పలువురికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు కొన్ని నెలల క్రితం కూడా మరో పుణ్యక్షేత్రమైనటువంటి మహానంది ఆలయంలో ఇలాంటి ఘటనే జరిగిందని చెప్పొచ్చు. ఆవు రూపంలో ఉన్నటువంటి ఆ మహాదేవుడి పరమేశ్వరుడి ఆలయంలో కూడా నాగపాము ప్రత్యక్షమైంది. ఎప్పుడు ఆ శివుడి మెడలో కనిపించే నాగపాము ఆలయంలో ప్రత్యక్షం కావడంతో భక్తులు సాక్షాత్తు పరమేశ్వరుడే అంటూ ఆ మొక్కులు తీర్చిన ప్రయత్నం చేశారు. ఇది జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లాలోని అమ్మవారి కంట్లో నీరు రావడం అయితే చర్చనీయాంశం అవడంతో పాటు అక్కడ వరదలు తగ్గుముఖం పట్టాయని భక్తులు ప్రధానంగా విశ్వసించే ప్రయత్నం చేశారు. దాదాపు 4-5 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. చెరువులు కొంటలు తెగిపడ్డాయి. రోడ్లు సైతం తెగిపోయినటువంటి పరిస్థితి. అంటే రాకపోకలు నిలిచిపోవడంతో పాటు జనజీవనం అయితే అస్తవ్యస్తంగా తయారైంది. అప్పట్లో దాదాపు ప్రజా రవాణా అయితే పూర్తి స్థాయిలో స్తంభించిపోయిన నేపథ్యంలో అసలు వరద అంటే, వర్షం అంటే తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురయ్యేటటువంటి ప్రమాద గంటికలని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు ఇంకా జలమయం బుధమైన నేపథ్యంలో మరోసారి అయితే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పిడుగులాంటి వార్త చెప్పింది. గత 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనేటటువంటి ఒక వాదన తెరమి తీసుకొచ్చింది ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి మాత్రం మరోసారి ఒక్కసారిగా ఉలికిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మెదక్ తో పాటు ఇటు ఆదిలాబాద్, మరో వరంగల్, కరీంనగర్ చుట్టుముట్టినటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వరద కూడా పోటెత్తుతుంది. మొన్నటికి మొన్న వారం క్రితం జరిగినటువంటి మహాప్రలయం మాత్రం ఈసారి మరోసారి ఉప్పెనగా మారిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జనజీవనం అయితే తీవ్ర స్థాయిలో తెగ ఉలిక్కి పడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఇప్పటికే పలు సూచనలు చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సైతం ప్రజల ఆకాంక్ష మేరకు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కొన్ని సూచనలు కూడా చేశారు. అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పూర్తి స్థాయిలో సహాయక చర్యలో భాగంగా అధికార యంత్రాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. వరదల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, గత వారం కురిసినటువంటి వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో పాటు ఈసారి కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఒక్కసారిగా కామారెడ్డి మరోసారి ఉలికిపడినటువంటి పరిస్థితి. అయితే మొన్న పూర్తి స్థాయిలో కామారెడ్డి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి సంబంధించి అమ్మవారి కంట్ల నుంచి కూడా కన్నీటి ద్వారా బయటకు వచ్చిన నేపథ్యంలో చూసినటువంటి అవాక్తో కావడంతో పాటు వరదలు అంటే గంటల వ్యవధిలోనే వరదలు ఏకకాలంలో వరదలు తగ్గుముఖం పడడంతో పాటు వర్షాలు సైతం ఒక్కసారిగా నిరుడంగా కురిసిన వర్షాలు కూడా ఒక్కసారిగా ఆగిపోయిన నేపథ్యంలో ఆ భక్తులు మాత్రం అమ్మవారి దర్శనం ఇవ్వడంతోనే అమ్మవారి కటాక్షంతో అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చాలా సంతోషం అని చేరుకునేటటువంటి లోపే మరోసారి ఐఎండీ పెరుగులాంటి వార్త చెప్పింది. ఈసారి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు వరంగల్, మెదక్, సంగారెడ్డి ఈ 5 జిల్లాలకు సంబంధించి ఎన్నో అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం ఐఎండీ జారీ చేసింది. ఇక్కడ ఒక్కసారిగా అక్కడ భయభ్రాంతులు అయితే భయంగా అయితే గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మాదిరి అయితే ఇప్పుడు అమ్మవారి కంట్లో నుంచి ఆ నీరు ఆగడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే అంటారా? యాక్చువల్ గా ఆ సమయంలో గత వారం క్రితం జరిగినటువంటి వ్యవహారం అయితే తాజాగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి అమ్మవారి కటాక్షం కారణంగానే తమ సాధక బాధలు చూసినటువంటి అమ్మవారు డైరెక్ట్ మహాదేవత రూపంలో దర్శనం ఇవ్వడంతో పాటు ఏకంగా తన కన్నీటి సాక్షిగా కంటిదార బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో వారంతా చూసి ఒక్కసారి ఆనందంతో మునిగిపోవడంతో పాటు తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. అమ్మవారి కటాక్షం కారణంగానే వర్షాలు తగ్గుముఖం పడ్డాయి. అదే సందర్భంలో రాత్రికి రాత్రి వరదలు కూడా కొద్దిగా తగ్గుముఖం పడడంతో తాము నిరాశలు కావాల్సినటువంటి వారంతా కూడా కొద్దిగా ఒడ్డుకు చేసిన ప్రయత్నం జరిగిందంటూ కూడా వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పలు సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఆ సంఘటనను కూడా పలుకు షేర్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ భక్తులు, అక్కడ ప్రజలు. అవునండి, మేము కూడా చూసాం. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి కలికాలంలో కూడా ఇలాంటి విపత్తులు పోటెత్తుతున్నప్పుడు అమ్మవారు నేనున్నాను, నేను సాయం చేస్తానంటూ మనకి ఈ విధంగా దర్శనం ఇవ్వడం అన్నది చాలా అదృష్టం అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో చూసారు కదండి, మరి దీనికి సంబంధించి మనకి చంద్రగ్రహణం తర్వాత నుంచి ఇలాంటి జలాలకి సంబంధించిన విపత్తులు ఇంకా సంభవించే అవకాశాలు మనకి చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలానే కామారెడ్డిలో కూడా మరింత తీవ్రమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా హెచ్చరించింది అని చెప్పేసి అంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం పై వైపుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఎత్తులో ఉంటే మనకు అలాంటి వరదల నుంచి, ఆ ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి. ఎక్కడున్నా కూడా ఈ వర్షాలు, వరదల సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆ ఇంకుడు గుంతలు, దాంతోపాటు డ్రైనేజ్, మ్యాన్ హోల్స్, వీటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండి మనల్ని మనం సంరక్షించుకోవాలి. తర్వాత ఎప్పుడో ప్రభుత్వాన్ని మనం పాయింట్అవుట్ చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ కూడా ఈ వర్షాకాలం నుంచి మనం బయటపడ్డాము అంటే చాలా సురక్షితంగా అందరూ ఉన్నట్టే అవుతుంది. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.